హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ ఛాంప్ అభిషేక్. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా మా ఇల్లు టూర్ అనమాట. క్రిస్మస్కి మొత్తం నీట్గా డెకరేట్ చేస్తాం కదా, అప్పుడు తీద్దామని ఇప్పటిదాకా వీడియో పెట్టలేదు. సో ఇదైతే మా ఇల్లు. క్రిస్మస్ ట్రీ అయితే ఇక్కడ సెట్ చేసాం. అభి హాయ్ చెప్పు. హాయ్ అంటే చెప్పు. ఇటు ఇటు ఓకే. సో ఇది ఫ్రెండ్స్ క్రిస్మస్ ట్రీ అయితే. నెక్స్ట్ ఇలా మొత్తం అంతా సెట్ చేసాం అన్నమాట, లైటింగ్ అన్నీ పెట్టి. సో ఎంట్రన్స్లోనే సోఫా సెట్, ఇక్కడ ఒక సోఫా వేసాము. సోఫా కమ్ బెడ్ ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడ పెట్టాం అనమాట. అమ్మాయి హాయ్ చెప్. మా మమ్మీ. సో ఇదైతే మా హాల్ ఫ్రెండ్స్. హాల్ అయితే మొత్తం ఇలా ఉంటుంది. ఓవరాల్గా హాల్ అయితే ఇలా ఉంటుంది. హాల్కి అటాచ్డ్ మేము వాషింగ్ మిషన్ బయట పెట్టలేదు, పాడైపోయిద్దేమో అని లోపలే పెట్టేసాం అనమాట. అండ్ ఇదైతే కిచెన్. ఫుల్ మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి సామాన్లు ఏం ఎక్కువ కనిపించవు. సో ఇదొక బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇదొక బెడ్రూమ్. ప్రస్తుతానికి అయితే అభిగాడు ఇక్కడ ఆడుకుంటాడు. ఇంకా అక్కడ ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో అది ఇది ఇంకొక బెడ్రూమ్ ఫ్రెండ్స్. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూము. ఇక్కడేమో అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు దీనికి. చిన్నదే. సో బయటికి వస్తే అయితే మొత్తం ఇలా ఉంటుంది. ఈ బాల్కనీలో డెకరేట్ చేయలేదు, ఆ బాల్కనీలో అయితే ఫుల్ స్టార్ అన్నీ పెట్టాము, డెకరేట్ చేసాం. సో ఇదొకటి. సో ఇదేమో పెద్ద బాల్కనీ. క్రిస్మస్ అని ఫుల్ లైటింగ్ అంతా పెట్టి సెట్ చేసాం అనమాట. చాలా పెద్ద లాంగ్ బాల్కనీ వచ్చింది. ఫుల్ లైట్ పెట్టాము, స్టార్ అయితే ఇక్కడ పెట్టాము అంతా కనిపిస్తుందని. అక్కడ కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అదే యశోద హాస్పిటల్. కన్స్ట్రక్షన్ అవుతుంది, చాలా పెద్దది. ఈ బెడ్రూమ్ నుంచి కూడా ఇటు రావచ్చు అనమాట బాల్కనీలోకి. ఆ బెడ్రూమ్ నుంచి కూడా ఇట్లా బాల్కనీలోకి రావచ్చు. అస్సాం నుంచి తీసుకొచ్చిన మొక్కలు. అంటే క్రిస్మస్కి కొంచెం లైటింగ్ గట్రా పెడతాం కదా, లైటింగ్ పెట్టాక అది ఇద్దాంలే వీడియో అని చెప్పి ఇన్ని రోజులు హౌస్ టూర్ పెట్టలేదు. మీ మంత్లో వచ్చాము ఇక్కడికి. ఇదే మా ఇల్లు. ఈ జాడు బండి ఇక్కడ ఉండదు, ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి ఎక్కడికెక్కడికో తిరుగుతుంటాం అన్నమాట. అది అది ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ గ్రైండర్లు కూడా అక్కడ పెట్టా అనమాట. ఇక్కడ మిక్సీలు మొత్తం, ఇంకా జ్యూసర్లు, ఓవెన్ కూడా. ఓవెన్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోయింది, అందుకే ఏం కనిపించట్లేదు బయట సామాన్లు. అది ఇంక ఉండే సామాన్లు అట్లా పెట్టామన్నమాట. ఇంక ఇవేవో సామాన్లు మొత్తం ఉన్నాయండి, అందులో పెట్టాను నేను. సో అది ఫ్రెండ్స్.
జాడు వల్ల వాడు. సో మా హౌస్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ అయితే చెయ్యండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పాబీ.